సార్ బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీ మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారితో పార్టీతో కలవడాన్ని ఎలా చూస్తారు? రాజకీయాలలో శాశ్వతమైన మిత్రులు ఉండరు, శాశ్వతమైన శత్రువులు ఉండరు. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే. ఒక వ్యక్తి ఒక పార్టీ సిద్ధాంతపరంగా నాకు బద్ధ శత్రువు, ఎందుకంటే సమాజానికి నేను సేవ చేయాలనుకుంటున్నా, సమాజానికి వాడే పెద్ద ప్రమాదకారి, అతడు నాకు బద్ధ శత్రువు అని ఒక దశలో అనుకుంటా. కానీ ఇతని కంటే పెద్ద శత్రువు ఒకడు ఉన్నాడు, సమాజానికి వాడు చాలా చెరుపు చేస్తున్నాడు. అతన్ని ఎదుర్కోవడానికి నాకు ఇప్పటిదాకా ఇష్టం లేని వీడితో చేతులు కలుపుతాను నేను. అలా కలపడం ద్వారా ఇంకా పెద్ద ప్రమాదం రాకుండా ఆపుతాను. ఇలాగా క్యాలిక్యులేషన్స్ మారుతూ ఉంటాయి, సమీకరణాలు మారుతూ ఉంటాయి. మరి కేసీఆర్ గారిని ఆయన కలవడము తప్పేమీ కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా కరడుగట్టినటువంటి అంబేద్కరిస్టు. ఆయన నేపథ్యము, ఆయన ఒక ఐపీఎస్, ఆయన మంచి మేధావి, చాలా కమిట్మెంట్ కలిగినటువంటి అంబేద్కర్ ఇటు. ఆయన ఏదో బేరసారాల కొరకైతే వెళ్ళడు. మామూలుగా కర్టసీగా ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఒక బలమైన ప్రజానాయకుడు. కాబట్టి ఆయన కలవడం తప్పేం కాదు. అసలు నేను కూడా వెళ్ళి కలవాలనుకున్నాను. ఎందుకు కలవాలనుకున్నాను అంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వెళితే ఏదో నేను స్వలాభం ఆశించిపోయినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆయన అధికారంలో లేరు గనక ఆయన కలవడానికి నా అభిమానం, నాకు ఆయన మీద ఉన్న ప్రేమ ప్రకటించుకోవడానికి ఇది బెస్ట్ టైం. ఓకే. ఇప్పుడు ఆయన నాకు ఏ విధంగా రాజకీయంగా హెల్ప్ చేయలేడు కదా, కాబట్టి వాటిని పలకరించి ఎలా ఉన్నారండి, జస్ట్ అభిమానంతో చూడాలని వచ్చి ఇంకేం అడగడానికి కాదండి. మీరు త్వరగా కోలుకోవాలి, మీ జీవితాశయం నెరవేరాలి అని మేము ప్రార్థన చేస్తాము అని వారిని ప్రేమతో పలకరించి రావాలని నేను అనుకున్నాను. కానీ అప్పట్లో వారు హాస్పిటల్లో ఉన్నారు కదా ఎన్నికల తర్వాత. ఆ టైంలో వెళ్ళాలనుకున్నాము, కానీ ఇక విజిటర్స్ని అలౌ చేయడం మానేశారు. ఎవరు రాకండి, చూడకండి, ఎందుకంటే పెద్ద మనిషి ఆల్రెడీ కింద పడి గాయపడి ఉన్నారు, ఆయన రెస్ట్ లేకుండా చేస్తున్నారు 24 hours. కనుక కైండ్లీ డోంట్ కమ్, ఎవరు కూడా నన్ను చూడడానికి రావద్దు, అభిమానులు నన్ను అర్థం చేసుకోండి, మీ అభిమానానికి కృతజ్ఞతలు, మీరు నన్ను చూడడానికి రాకండి అని కేసీఆర్ గారే ప్రకటన చేశారు. మరి అప్పుడు నేను కూడా మానేశాను. కనుక ఏముందండి, ప్రజా జీవితంలో ఉన్నట్టు మహానాయకులు, సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్స్ని మనం వెళ్ళి కలవచ్చు. దాంట్లో పెద్ద ఇప్పుడు ఐపీబీపీ నా పార్టీ నాకుంది, మేము ఒక ఉద్యమ పార్టీ. మేమేదో ఓటుకి 10,000 20,000 వెదజల్లి ఓట్లు కొనుక్కొని మేము అధికార పీఠం ఎక్కేంత దమ్ము సత్తా ఉన్నటువంటి రిచ్ పార్టీ కాదు, ధనిక పార్టీ కాదు. అయినా సరే ఒక ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. బాబాసాహెబ్ ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ అజిటేట్ అన్నారు కదా, ఆ ఎడ్యుకేట్ అనే పని చేస్తున్నాం మేము. అందుకు మేము పార్టీ ఎంతమంది ఎడ్యుకేట్ అవుతున్నారు చూసుకోవడానికి టెస్టింగ్గా మేము అప్పుడప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తాం. 8,000 ఓట్లు వచ్చినాయి అంటే మా ఉపదేశం బుర్రకు ఎక్కినట్టే కదా. అలాగా మేము మా పంథం అది. మరి వారు ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడరు కాబట్టి ఇప్పుడు వారిని నేను కూడా చూడాలనుకున్నాను, అవకాశం ఉంటే చూస్తాను. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళొచ్చు, చూడొచ్చు, పెద్ద దాంట్లో ఆయన మీద ఏం పెద్ద అభాండం వేయాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే పార్టీతో కలవడాన్ని ఎలా చూడాలి? పార్టీలో మర్జీ ఏం చేయలేదుగా. ఒకవేళ చేస్తే, పార్టీ మర్జీ చేస్తే ఎట్లా చూడాలి? అంబేద్కర్ చేస్తే ఇక అదొక రాజీ అని అంబేద్కర్ ఇట్లందరూ బాధపడతారు. ఎందుకంటే ఆయన మామూలు నాయకుడు కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పార్టీతో మెర్జ్ కావడానికి వాళ్ళు మంతనాలు చేసుకున్నారు అనేది న్యూసా? అలా జరిగినప్పుడు మనం
అందరితో పాటు మనం కూడా కూర్చొని బాధపడదాం. ఆ, అలా జరగకూడదు, జరగదని నేను అనుకుంటున్నా. ఓకే. ఆ? ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ వంటి ఒక మహా చరిత్ర కలిగినటువంటి గొప్ప పార్టీ, ఉమ్, గౌరవనీయులు స్వర్గీయ కాన్షీరామ్ గారు ఎంతో కష్టపడి ఆయన తన సొంత జీవితమే లేకుండా అసలు పెళ్లి కూడా చేసుకోకుండా ఆయన బ్రహ్మచారిగా తన జీవితాన్ని ముగించి ఒక పార్టీ నిలబెట్టారు. బహెన్జీ మాయావతి కూడా ఎంత కష్టపడి ఒక స్త్రీ అయ్యుండి కూడా రాత్రి మగళ్ళు ఆమె ప్రయాణాలు చేసి ఎంత ఇబ్బంది పడ్డారు. అలాంటి ఘన చరిత్ర కలిగిన పార్టీని మరి ఇప్పుడు ఎందుకు అంతగా వాళ్ళు దిగజారి మర్చి చేయరని అనుకుంటున్నా. ఉమ్, మరి చేస్తే కనుక అది నాకు చాలా దుఃఖకరమైన సందర్భమే. ఓకే. అంటే మీరు వెళ్తే కూడా పరామర్శించడానికి వెళ్తారు తప్ప పార్టీతో ఇలాంటి అంతే. వ్యవహారాలు కాదు. కాదు 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 ఇప్పుడు మేము పచ్చి కరడు కట్టినటువంటి అంబేద్కరైట్ పార్టీ మేము. ఉమ్, మాకు ఉన్న ఈ పార్టీలు ఏవి కూడా మాతో సమానం కాదు. అంబేద్కరిజం ప్రాక్టికల్గా మేము అమలు చేయడంలో ఏ ఇతర పార్టీ కూడా మాతో సమానం కాదు. వీళ్ళందరూ ప్రతిమలు పెట్టుకొని అంబేద్కరిస్టులు, ఉమ్, మేము ఆయన భావజాలాన్ని అమలు చేసే అంబేద్కరిస్టులు మేము. ఉమ్, 400 పైచిలుకు నేను కులాంతర వివాహాలు నేను చేశాను నా సొంత ఖర్చుతో. ఏ పార్టీ చేసింది? ఏ నాయకుడు చేశాడు? ఉమ్, అంబేద్కరిస్ట్ అంటే ముందు రంజిత్ తోఫిరే ఇండియాలో, ఇంకెవడు లేడు. వీళ్ళందరూ ఏప్రిల్ 14కు దండలు వేసే రకం అంతే. ఉమ్, మళ్ళీ ఇంట్లో పెళ్లి చేయాలంటే కనుక మన కులం ఎక్కడని చూసుకుంటారు. వాళ్ళేం అంబేద్కరిస్టు? ఉమ్. అంటే ఇప్పుడు అంబేద్కరిస్ట్ అంటే ఓన్లీ ఒక కులాంతర వివాహాలు చేస్తే అది మేజర్ ఇష్యూ. ఉమ్, కులాంతర వివాహాలను ప్రోత్సహించడం ద్వారా ఈ పనికి మాలిన కుల వ్యవస్థను పెళ్లగించండి, నాశనం చేయండి అని బాబాసాహెబ్ పిలుపునిచ్చారు. ఉమ్, ఓకే. మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఈ కుల వ్యవస్థే కనుక లేకపోతే భారతదేశం ఎప్పుడూ ఐక్యమైపోతుంది, స్వర్ణ భారతం అయిపోతుంది. కులం అనే పునాది మీద ఒక జాతిని కానీ నీతిని కానీ మీరు నిర్మించలేరు అన్నారు బాబాసాహెబ్. ఉమ్, ఆ కులం అనేది ఉంటే ఒక జాతి ఉండదు, నీతి ఉండదు. ఉమ్, ఆ కులం ఉండొద్దు అని అంటే ఓన్లీ బై ఎన్కరేజింగ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. బాబాసాహెబ్ ఆలోచన విధానం అది. మరి అందులో లేకుండా మనం బొమ్మ పెట్టి దండేసుకుంటే అంబేద్కర్ అయిపోతాం మనం. ఓకే.